హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన డేంజరస్ వాటర్స్ అనే మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. డేంజరస్ వాటర్స్. జాన్ బార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ హాలీవుడ్లో ఒక సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఫ్లోరిడాలో ఉండే రోజ్ అనే ఒక టీనేజ్ అమ్మాయి, అలాగే తన తల్లి ఆల్మా, అలాగే ఆల్మా యొక్క కొత్త బాయ్ ఫ్రెండ్ డెరెక్తో కలిసి బెర్ముడాకి విహారయాత్రకు బయలుదేరుతారు. డెరెక్ ఒక ధనవంతుడు, మాజీ పోలీస్. రోజుకి మొదట్లో డెరెక్ అంటే కొంచెం నమ్మకం ఉండేది కాదు. సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఊహించని విధంగా వారిపైన ఒక ముఠా దాడి జరుగుతుంది. ఈ దాడిలో కీలకమైన మలుపులు చోటు చేసుకుంటాయి. చివరికి రోజు ఒంటరిగా ఒక నిర్మానుష్య ఐలాండ్లో ఇరుక్కుపోతుంది. అక్కడ నుండి ఆమె ఎలా బయటపడింది, అసలు డెరెక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ హైలైట్ పాయింట్ ఓడియా రష్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. రోజు పాత్రలో నటించిన ఓడియా రష్ చాలా అద్భుతంగా చేసింది. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్లో ఆమె సర్వైవల్ మోడ్లోకి వెళ్ళినప్పుడు యాక్షన్ సీన్స్లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా చేసింది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించిందని చెప్పొచ్చు. అట్లాగే సినిమా మొదట్లో కొంచెం స్లోగా స్టార్ట్ అయినా సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ బాగున్నాయి. కథలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి, ఆకట్టుకుంటాయి ప్రేక్షకుల్ని. ఇక రే లియాట్టా అనే ఒక దివంగత నటుడు పోషించిన ఒక చిన్న పాత్ర కూడా సినిమాలో బాగా ఇంటెన్స్గా గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. కొన్ని యాక్షన్ సీన్స్లో అట్లాగే రోజు యొక్క సర్వైవల్ టెక్నిక్స్లో లాజిక్స్ మిస్ అయ్యారనిపిస్తుంది. సినిమాలో కొన్ని చోట్ల బాగా అతి చేశారు అనిపిస్తాయి కొన్ని సీన్స్లో అయితే. మెయిన్ ప్లాట్ ట్విస్ట్ కొంతమందికి సినిమా స్టార్టింగ్లోనే ప్రిడిక్టబుల్గా అనిపించే అవకాశం అయితే ఉంది. సినిమా స్టార్టింగ్ సర్వైవల్ డ్రామాగా స్టార్ట్ అయ్యి తర్వాత సడన్గా పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్గా మారడం అనేది కొంతమందికి కన్విన్సింగ్గా అనిపించదు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ, సముద్రం మరియు ఐలాండ్ యొక్క విజువల్స్ చాలా బాగా చూపించారు. బాగా ఇంట్రెస్ట్ పెంచేందుకు లైటింగ్, కెమెరా యాంగిల్స్ బాగా ఉపయోగించారు. ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లర్ ఫీల్ని మెయింటైన్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఇక డైరెక్టర్ జాన్ బార్ ఈ సబ్జెక్ట్ని బాగా డీల్ చేయడానికి ట్రై చేశాడు. స్టోరీలో స్క్రీన్ ప్లేని కొంచెం మిస్ చేసిన యాక్షన్ సీన్స్ని మాత్రం బాగా తెరకెక్కించాడు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ డేంజరస్ వాటర్స్ ఒక లిమిటెడ్ బడ్జెట్తో తీసిన సర్వైవర్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో కొన్ని లాజిక్స్ మిస్ అయినప్పటికీ, ముఖ్యంగా ఓడియా రష్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కానీ, అట్లాగే సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని యాక్షన్ మూమెంట్స్ కోసం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. మీరు కనుక థ్రిల్లర్ జోనర్ని ఎక్కువగా ఇష్టపడి లాజిక్స్ని పక్కన పెట్టి ఒక ఎంగేజింగ్గా ఉండే సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా మీకు బెటర్ సినిమాగా అనిపిస్తుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.